హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. కంటెంట్ ఏంటి అంటే, మీ పర్సన్ మిమ్మల్ని కావాలని దూరం పెట్టింది కాదు, కొన్ని పరిస్థితులలో దూరం పెట్టారని చెప్తున్నారు. దూరంగా ఉన్నా కూడా ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారంట, ప్రతి చోట మిమ్మల్ని వెతుకుతున్నారంట. ఏంటి ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి, లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు, మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతుందో అంత మటుకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? మీకు 50-60% రెజినేట్ అయితేనే ఇది మీది, లేదనుకుంటే లిమిట్. కార్డ్ షాపింగ్ చేసినట్లయితే మీ పర్సన్ నేమ్ని 5 times కానీ 3 times కానీ ఒకసారి చూసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, ఓకేనా? The Strength, Page of Cups, Six of Cups, the World, the Judgment. ఈ చోటు నీ వెంట వస్తున్నా మనసు ఎనర్జీ సెక్షన్ కోసం 5 times ఇలా చిటిక వేయండి. మర్చిపోయాను మీకు చెప్పడం. క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదాం, ఓకేనా? దసరా జడ్జిమెంట్, టెంపరెన్స్, స్పాట్స్,
ఫైవ్ స్పాట్స్ 4 ఆఫ్ కప్స్తో ధైర్యాన్ని, తెలివితేటల్ని, గతంలో లేని ఆలోచనలు ప్రజెంట్గా తనకు చాలా వస్తున్నాయి. మీ లైఫ్లో మీ పర్సన్ మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన మీ పర్సన్ కాలం అనుకూలించక, వాళ్ళకు ఎస్ అని చెప్పక, నో అని చెప్పక, వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా మీతో షేర్ చేయకుండా ఉండే పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారు అనుకుంటే, ఆ పర్సన్ ఇప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ అవేక్నింగ్ అవుతున్నారు. నేను ఇంత మంచి పర్సన్ని నేను ఇలా మిస్ చేసేసుకున్నాను, నేను ఎందుకు మిస్ చేసేసుకున్నాను అని చెప్పేసానని ద టెంపరెన్స్తో ఓకేనా చాలా 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 బ్యాలెన్స్ తీసుకురావాలని కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తున్నా, ఎటు చూస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, బయటికి వెళ్తున్నా, వస్తున్నా, పోతున్నా, వాళ్ళలో అవేక్నింగ్ అవుతున్నారు. వాళ్ళల్లోనే ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ లోపల వాళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళల్లో పూర్తిగా చెప్పాలంటే వాళ్ళలో వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటున్నారు. తనలో తానే మిమ్మల్ని వెతుక్కుంటున్నారు. ఓకేనా? క్లారిటీగా, ధైర్యంగా, తెలివిగా, మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఓకేనా? 10 ఆఫ్ స్వార్డ్స్తో, ఏస్ ఆఫ్ వాండ్స్తో 10 కంప్లీషన్. ఓకే, ఎండింగ్. ఎందుకు? ద జడ్జిమెంట్. ఇక్కడ మనకు జడ్జిమెంట్ కార్డ్స్ 2 వచ్చేసాయి, చెప్తా. అయితే 10 ఆఫ్ స్వార్డ్స్తో కంప్లీట్ అయిపోయి, ఎండ్ అయిపోయి, ఏస్ ఆఫ్ వాండ్స్తో ఒక సినారియో మటుకు, ఒక రిలేషన్ మటుకు, ఒక బ్యాడ్ సైకిల్ అది ఎండ్ అయిపోయింది. ఓకేనా? ఈ ఆగస్టు మంత్లో కొంతమందికి రీయూనియన్ అవుతుంది. అది ఎవరికి అవుతుంది ఏంటంటే మనం చెప్పలేము, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. 10 ఆఫ్ స్వార్డ్స్తో ఎండ్ అయిపోయి ఏస్ ఆఫ్ వ్యాండ్స్తో న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. ఓకేనా? ఎందుకంటే వాళ్ళ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళనే వెతుక్కున్నట్లేదు, వాళ్ళలో మిమ్మల్ని వెతుక్కుంటున్నారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. వాళ్ళల్లో మిమ్మల్ని వెతుకుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ అవ్వదు. ఇన్ని రోజులు ఓపెన్ అప్ అవ్వని వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అంటే ఇది ఇలా చూడండి, 8 ఆఫ్ స్పాట్స్తో వాళ్ళని స్టక్ ఎనర్జీ, హోప్లెస్, ఇలా కార్డ్స్ చూడండి ఎలా వచ్చేసాయి మనకు. బాటమ్ టిక్ పొసెస్నెస్, మిమ్మల్ని ఇంతలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళలా లేరు కాబట్టి. ద లవర్స్, ఎందుకంటే ఇది సోల్మెంట్ రిలేషన్ అండి. ఈ సోల్తో మిమ్మల్ని కోరుకుంటున్నారు, వాళ్ళ సోల్ మిమ్మల్ని కోరుకుంటుంది, ఏడుస్తున్నారు. బ్యాలెన్స్, న్యూ బిగినింగ్. అబ్బా సర్లే అలా. ఓకేనా? అయితే ద స్ట్రెంగ్త్తో ధైర్యాన్ని, ఇక్కడ మనకి బాటమ్ డెక్లో డేర్నెస్. ఓకే, ద స్ట్రెంగ్త్, ఇక్కడ స్ట్రెంగ్త్, ఇక్కడ ధైర్యం. ఓకేనా? అలా. అయితే మనకి ఇక్కడ ఏమైపోయింది అని అంటే వాళ్ళ స్ట్రెంగ్త్తో ఒక ఏళ్ళనాడు శని ఎండ్ అవుతుంది. ఎందుకంటే 10 ఆఫ్ స్పాట్స్తో ఇక్కడ 10 వచ్చేసింది మనకి. ఓకేనా? 10 ఆఫ్ స్పాట్స్తో ద స్ట్రెంగ్త్తో ఉన్న రిలేషన్ని, ఒక బ్యాడ్ సైకిల్ని ఎండ్ చేసి ఒక గుడ్ సైకిల్లోకి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. నెంబర్ చూసారా, 19 వచ్చేసింది. 1 9 10, ఇక్కడ 10. ఓకే, 1 9 10, ఇక్కడ 1 10, మళ్ళీ 1 అంటే ఒకటి ఎండ్ అయిపోయి ఒకటి న్యూ వీక్ని స్టార్ట్ అయిపోతుంది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి 1 అని చెప్పేసానని కింద అఫర్మేషన్ రాయండి. ఓకేనా? నాకు 1 అనేది లక్కీ నెంబర్, నాకు ఇష్టమైన నెంబర్. అయితే ఇక్కడ మనకు పేజ్ ఆఫ్ కప్స్తో 10 ఆఫ్ వ్యాండ్స్తో ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ మళ్ళీ 10 అనే కనపడుతుంది. ఓకే, ఒక నెంబరు మనకేదో చెప్పాలని చూస్తుంటుంది, ఒక ఏంజల్ నెంబరు మనకు ఒకటి చెప్పాలని చూస్తుంటుంది. అది దాని గురించి తెలియకుండా మనము లెట్ గో చేసేస్తాం, వదిలేసేసి వెళ్ళిపోతుంటాం. కానీ ఒక నెంబర్ పదే మనకు కనపడుతున్నా, పదే మనకు ఒక చెప్తుంటే మనకు ఒక దారి చూపిస్తుంటుంది ఏంజల్స్. ఓకేనా? పేజ్ ఆఫ్ కప్స్తో 10 ఆఫ్ వాండ్స్తో ఈ బడన్, ఇక్కడ 10 ఇక్కడ గమనిస్తే చూసారా, ఇక్కడ 10, ఇక్కడ 1, పేజ్ ఆఫ్ కప్స్ 1 అలా. అయితే ఏమైపోయింది ఇక్కడ మనకి వాళ్ళకు బడన్ అవుతుంది. వాళ్ళు పేజ్ ఎనర్జీ, కొంతమంది ఒక సినారియో పేజ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా? పేజ్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకు, దేనికి అని అంటే మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళు అందరూ ఉండరు. మెచ్యూర్డ్గా ఆలోచిస్తే మరి ఎందుకు దూరంగా ఉంటారు? ఉండరు కదా. పేజ్ ఎనర్జీలో ఉన్నవారు మెచ్యూర్డ్గా మారబోతున్నారు కొందరు. ఓకేనా? 10 కూడా కింద అఫర్మేషన్ రాయండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. వాళ్ళ ఏజ్ ఎంతన్నా అయి ఉండొచ్చు, మీ లైఫ్లో ఉన్న పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఎమోషన్ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, మెచ్యూర్డ్ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఏజ్ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. వాటెవర్ ఏదైనా కూడా 10 ఆఫ్ వ్యాండ్స్తో
వాళ్ళకు బడన్, వాళ్ళ లైఫ్లో చాలా బడన్లు ఉన్నాయి. బాధ్యతల వల్ల వాళ్ళు బడన్గా వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టారు. ఓకేనా? 7 ఆఫ్ పెంటికల్స్తో మీ రిలేషన్లో చాలా వర్క్ చేయాలని చూస్తున్నారు. ఓకే, చాలా వర్క్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు అవేక్నింగ్ అవుతున్నారు, వాళ్ళలో వాళ్ళకు మనశ్శాంతి లేదు, వాళ్ళలో వాళ్ళు మిమ్మల్ని వెతుకుతున్నారు. కాబట్టి 7 ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ ఏమైపోయింది అని అంటే, ఈ రిలేషన్ మరి ముందుకు తీసుకెళ్ళాలి, ఈ పర్సన్ నా లైఫ్లో ఉండాలి, ఖచ్చితంగా ఈ పర్సన్ నా లైఫ్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు హిడెన్ సీక్రెట్స్ చాలా 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 వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. మీతో ఇంత మటుకు కూడా కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ కూడా మీకు ఇంత మటుకు కూడా బయట పెట్టలేరు. హిడెన్ సీక్రెట్స్ చాలా ఉన్నాయి వాళ్ళ లోపల. వాళ్ళు మీతో చెప్పాలనుకున్నవి, మీతో పంచుకోవాలనుకున్నవి చాలా ఉన్నాయి. అవి మీతో పంచుకోవాలని చెప్పేసి 7 ఆఫ్ పెంటికల్స్తో చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ గమనిస్తే 6 ఆఫ్ కప్స్కి మనకి టెంపరెన్స్ వచ్చేసింది. అంటే మీకు చిన్ననాటి స్నేహితుడు, కాలేజ్ మేట్, క్లాస్మేట్, మీ కొలీగ్ అయి ఉండొచ్చు, మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా ఆ పర్సన్ సోల్ చాలా ప్యూర్గా మిమ్మల్ని కోరుకుంటుందండి టెంపరెన్స్తో. ఎందుకంటే మిమ్మల్ని ఒక దేవతలా ఆరాధిస్తున్నారు, ఒక దేవునిలా ఆరాధిస్తున్నారు, ఒక రాజులా, ఒక రాణిలా. నా పర్సన్ గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, మా పర్సన్ ఇలా మాట్లాడతారు, మా పర్సన్ ఇలా డీల్ చేస్తారు, మా పర్సన్ అలా డీల్ చేస్తారని చెప్పేసి అనేది అదే పనిగా మిమ్మల్ని వెతుకుతున్నారు. మీ నేమ్ కనపడవచ్చు, మీరు మాట్లాడే మాటలు వాళ్ళకు గుర్తుకు రావచ్చు, మీకులాగా బాడీ లాంగ్వేజ్ ఎవరికైనా ఉండొచ్చు, మీకులాగా ఎవరైనా రెడీ అవ్వచ్చు, మీకులాగా ఎవరైనా కనపడుతుండొచ్చు. ఎటు చూసినా మీరు 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 మీరని ఈ పర్సన్ కనపడుతుంది. ఈ పర్సన్ ఉన్న సిచ్యువేషన్లో 10 ఆఫ్ వ్యాండ్స్తో చాలా బడన్తో వాళ్ళకున్న బాధ్యతలతో ఈ పర్సన్ అనుకోని సిచ్యువేషన్లో వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉండటం వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు. ఇది కావాలని దూరం పెట్టిన రిలేషన్ కాదండి. ఓకేనా? అయితే ఇక్కడ మనం గమనిస్తే ద వీల్ మీకు ఫేవర్గా మారబోతుంది. వీల్ ఏం చెప్తుంది, యూనివర్స్ ఏం చెప్తున్నారు? 1 సెకండ్ అండి, 1 సెకండ్, సారీ. సారీ, ఇక్కడ ఏమైపోయింది, మనకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ద 3 ఆఫ్ స్వార్డ్స్తో మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారు, మీకు వీల్ ఫేవర్గా మారబోతుంది అని చెప్పేసానని యూనివర్స్ మీరు చేసిన ప్రేయర్ కానీ, మీరు ఏడ్చిన ఏడుపు కానీ, మీరు బాధపడ్డ సంఘటనలు కానీ, మీరు శ్రమించింది కానీ, మీ పర్సన్ మీకోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారు, ప్యూర్ లవ్ మీకు ఎంత మటుకు ఇస్తారు, మిమ్మల్నిగా గుర్తించి మీ లైఫ్లోకి రావాలని యూనివర్స్ మీకు పరీక్ష పెట్టింది. ఓకేనా? కంప్లీట్గా మీరు 3 ఆఫ్ స్వార్డ్స్తో ఇందులో గమనిస్తే నాకు 3 ఆఫ్ స్వార్డ్స్ కూడా నాకు వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. ఎందుకంటే నా ఇంట్యూషన్ ఏంటి అని అంటే 3 ఆఫ్ స్వార్డ్స్ కనపడ్డది నాకు. సో ఈ డెక్లో కనపడ్డది మనకి, అందులో కనపడదు, ఇందులోకి వచ్చేసేసింది. డెవిల్, ఇంతకుముందు ఇలా తీస్తుంటే నాకు డెవిల్ కనపడ్డది, ఇలా గమనించారా? డెవిల్ ఏంటి, డెవిల్ అనుకున్నాను, డెవిల్ వచ్చేసింది, ఇక్కడ డెవిల్ వచ్చేసింది. అలా ఉంటుంది మా ఇంట్యూషన్ పవర్, మాకు ముందే చెప్పేస్తుంటుంది. ద డెవిల్, 8 ఆఫ్ పెంటికల్స్. మీరు కొంతమంది, దయచేసి చెప్తున్నాను గ్యాస్, మీరు ఈ మంత్లో మీరు చాలా మట్టుకు హీల్ అవ్వండి, మీరు హీల్ అయ్యే ప్రాసెస్లో ఉండండి. నెగిటివ్గా ఆలోచించకండి. నెగిటివ్గా ఆలోచిస్తే మీకు నెగిటివే మీ లైఫ్లో మీరు ఆస్వాదిస్తారని పదే స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నాను ఈ మంత్లో. ఓకేనా? 3 ఆఫ్ స్వార్డ్స్తో ఇంటిమసీ ఆలోచనలు, సెక్సువల్ ఫీలింగ్స్ ఎక్కువైపోయి మీ పర్సన్ పదే మీ పర్సన్ చాలా 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 ఇన్మెచ్యూర్గా కూడా కొంతమంది పర్సన్ ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, అంటే మెచ్యూర్డ్గా ఇంకా ఆలోచించలేదు. ఓకేనా? ఇంకా పేజ్ ఎనర్జీలో కొంతమంది ఉన్నారు, ఇంటిమసీ ఆలోచనలు పదే వాళ్ళని డిస్టర్బ్ చేసేస్తున్నాయి. కొంతమంది పర్సన్స్కి అయితే చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అడిక్షన్ చేసుకున్నారు, డ్రింక్ చేయటం, స్మోక్ చేయటం వగేరా చాలా దాంట్లో కసరత్తు చేస్తున్నారు. చాలా మట్టుకు ఇంటిమసీ ఆలోచనల వల్ల పదే చేస్తున్నవి వాళ్ళనిగా ఉంచట్లేదు, డ్రింక్కి అలవాటు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ ఏంటి అంటే 10 ఆఫ్ వ్యాండ్స్తో బడన్లో ఉన్నారు, వాళ్ళు హార్డ్ వర్క్లో ఉన్నారు, వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు, ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. దానివల్ల ఏమైపోయిందంటే మిమ్మల్ని మర్చిపోవడానికి అడిక్షన్స్ వాళ్ళకు అలవాటు అయిపోయాయి. ఓకేనా?
అలవాటైపోయి. అయితే ఇక్కడ జడ్జిమెంట్తో ఇక్కడ గమనిస్తే మనకు డబల్ కన్ఫర్మేషన్ అండి. ఓకేనా? జడ్జిమెంట్తో వీళ్ళు ఒక కర్మ సైకిల్ ఎండ్ చేసుకుంటున్నారు. మీకు జడ్జిమెంట్తో మీకు మీ లైఫ్లో మీకు ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీతో లాంగ్ రిలేషన్ ఉండాలనుకుంటున్నారు. మిమ్మల్ని పదే 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 వాళ్ళ లైఫ్లో ఉన్నట్టుగా ఊహించేసుకుంటున్నారు. వాళ్ళకు నిద్ర కూడా రావట్లేదు. లిటరలీ అసలు నిద్ర అనేది వాళ్ళకి కరువైపోయింది. తిండి కరువైపోయింది, నిద్ర కరువైపోయింది. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళే ఈ డిక్లరేషన్ ఇస్తారు. వాళ్ళల్లో వాళ్ళే విపరీతంగా ఏడుస్తున్నారు. లిటరలీ వాళ్ళలో కంప్లీట్గా అసలు హీల్ అవ్వాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు, బట్ హీల్ అవ్వలేకపోతున్నారు. చెప్తున్నానా? మెజిషియన్లా వాళ్ళలో వాళ్ళే పశ్చాత్తాపడుతున్నారు, వాళ్ళలో బాధపడుతున్నారు. పొద్దుగూకులు మీరు ఉన్నారు, మీరు మీతో ఉన్నట్టు, మీతో మాట్లాడుతున్నట్టు, మిమ్మల్నితో మీకు ఏదో చెప్తున్నట్టు, మిమ్మల్ని చూసి నవ్వుతున్నట్టుగా పదే 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 వాళ్ళు ఆలోచిస్తున్నారు, భయపడిపోతున్నారు. దసరా గమనిస్తే ఇక్కడ చాలా బ్రైట్ రాబోతుంది. 10 of Cupsతో భయపడుతున్నారు కదా, వాళ్ళు ఒక మెజిషియన్లో ఆలోచిస్తూ కూడా భయపడుతున్నారు. ఎండ్ అయిపోయిందా, నా పర్సన్ ఇంకా జ్ఞాపకం గుంచుకుందా, నేను ఉన్నానా తన మనసులో, లేనా, లేకపోతే నన్ను వదిలేసేసి వేరే రిలేషన్లకి ఏమైనా వెళ్ళిపోయారా అని చెప్పేసి భయపడుతున్నారు. దాని సన్తో చాలా పాజిటివ్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ కప్స్తో 6 of Pentacles ఏమైపోయింది? కింగ్ ఆఫ్ కప్స్తో ఒక మదరు, ఒక ఫాదర్లా, ఒక మదర్లా, ఒక ఫ్రెండ్లా, ఒక మంచి గుడ్ రిలేషను, ఒక హెల్దీ రిలేషన్ మీతో ఉండాలనుకుంటున్నారు. మీరు చూస్తున్న మా వ్యూవర్స్ మీకు ఇవ్వటమే తెలుసు. మీరు ఏది ఆశించలేరు తన పట్ల, కేవలం మీరు ఈక్వల్ గివ్ అండ్ టేకే అడిగారు. నేను ఇస్తున్న దానికి నాకు మీరు గుర్తించండి, నా ప్రేమను గుర్తించండి, నేను వర్తియా కాదా అని మీరు పదే పదే మీ పర్సన్ని ప్రశ్నించినా కూడా మీకు సమాధానం చెప్పలేదు. 6 of Pentaclesతో మీకు ఇక్కడ జడ్జిమెంట్తో మీకు 6 of Cupsతో మీకు జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు. మీరు కోరుకున్నది మీ లైఫ్లోకి ఇవ్వాలి అనుకుంటున్నారు. ద సన్తో మీకు ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని 10 అని కింద అఫర్మేషన్ రాయండి. ఓకేనా? ఇక్కడ గమనిస్తే ఇలా చూడండి. ఇక్కడ మనం గమనిస్తే ఏమైపోయింది? 9 of Swords నిద్ర లేదని చెప్తున్నాను కదా, విపరీతంగా మెంటల్ టెన్షన్స్. ఇక్కడ డెవిల్తో నిద్ర లేదు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. ఓకేనా? ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, ద డెవిల్, 10 of Swords, 9 చూసుకోండి. ఎండింగ్ దిశ, హెల్త్, వెల్త్, కెరియర్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి కొంతమందికి. క్లారిఫికేషన్ తీద్దాం, దీని నుంచి తీద్దాం. సాడ్, హోప్లెస్, నైట్ ఆఫ్ కప్స్. ఇక వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే మీరు చూసారా, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, వెయిటింగ్ వస్తారు. ఈ పర్సన్ మేషరాశి పర్సన్ ఎక్కువ కనపడుతుంది. మేషరాశి, తులారాశి వాళ్ళకైతే న్యూ బిగినింగ్ పక్కా జరుగుతుంది. ఓకేనా? మేషరాశి వస్తారు, ప్యాషనెట్ న్యూ బిగినింగ్. మిస్ అవుతున్నారు, హోప్లెస్గా ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళ కొడుకు శక్తి కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు ఏడ్చి బాధపడడానికి వాళ్ళకి శక్తి కూడా లేదు. ఒకప్పుడు చీట్ చేసిన పర్సన్. ఈ రీడింగ్ ఒక సినారియో వైఫ్ కోసం చూస్తున్నారు, హస్బెండ్ కోసం చూస్తున్నారు. ఓకేనా? మీరు చీట్ చేస్తుంటే, మీ హస్బెండ్ని చీట్ చేశారో, మీ వైఫ్ని చీట్ చేశారో, వాటెవర్ ఏదైనా సరే చీట్ చేస్తుంటే ఆ పర్సన్ మళ్ళీ మీరు కానీ మీ పర్సన్ చీట్ చేసినా, మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినా, ఆ పర్సన్ మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు. మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేస్తున్నారు. ఆ పర్సన్ మిమ్మల్ని కలవడానికి ఆ పర్సన్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఏస్ ఆఫ్ కప్స్. చీట్ చేస్తారు, ఒకరినొకరు చీట్ చేసుకున్నారు. మీరే హస్బెండ్ కోసం చూసినా, వైఫ్ కోసం చూసినా, ఏస్ ఆఫ్ వాండ్స్. ఇక ఈ రిలేషన్ అనేది తొందరగా న్యూ బిగినింగ్. చూడండి, ఇక్కడ 10, ఇక్కడ కూడా 10 of Swords వచ్చింది, ఇక్కడ కూడా 10 వచ్చేసేసింది. ఎండింగ్ దిశకు వచ్చేసింది. చెప్తూనే ఉన్నానా, ద ఫూల్తో 0 నుంచి
మీ రిలేషన్ స్టార్ట్ అవబోతుంది. ద హెర్మెట్, స్ట్రెంగ్త్, 3 of Pentacles. Knight of Swords, Page of Swords, the Lovers. ఇది సోల్ టు సోల్, ఒక్కరి సోల్ ఒకరి కోసం గట్టిగా వెయిట్ చేస్తున్నారు. గట్టిగా ప్రార్థన చేసుకుంటున్నారు. మీరు ఏది ఆలోచిస్తే అక్కడ మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు. అక్కడ మీ పర్సన్ ఏది ఆలోచిస్తే ఇక్కడ మీరు అదే ఆలోచిస్తున్నారు. ఉన్న పలంగా ఎడవటం, ఉన్న పలంగా సంతోషం, ఉన్న పలంగా హోప్ పెరగటం, ఉన్న పలంగా లోకి వెళ్ళటం. ఎందుకంటే మీరు అలాంటి పరిస్థితులలో కానీ మీరు ఉండుంటే ఎక్కడ చూసినా మీ పర్సన్ వాళ్ళ ఫేస్ మీకు కనపడుతున్నా, ఆ పర్సన్తో మీరు మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తున్నా, మీ పర్సన్కి అలాగే ఉంది కాబట్టి ఇక్కడ మీకు అలా జరుగుతుంది. 2 of Cupsతో తన సోల్మెంట్ అనుకుంటున్నారు. 8 of Swordsతో స్టక్ ఎనర్జీ నుంచి బయటకు రావాలని దమ్ముతో విపరీతమైన భయంతో ఏడుస్తున్నారు. ఇప్పుడు క్లారిటీ తీసుకొని Queen of Cupsతో Queen of Swordsతో ఏమైపోయింది, ఇక చూస్తున్న మా వ్యూవర్స్కి ఓపిక లేదు, కోపంగా ఉన్నారు. మీ పర్సన్ మాత్రం చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలని చెప్పేసి పదే ఆలోచిస్తున్నారు. ఓకేనా. ఇక్కడ రాశుల పరంగా వచ్చేసేస్తే మనకు అన్ని రాశులు వచ్చాయి. మేషం, సింహ, ధనురాశి, మిథునం, తుల, కుంభరాశి, కర్కటక, మీన, వృశ్చిక రాశి. ఓకేనా. ఇక్కడ అన్నీ మనకు రాశుల పరంగా అయితే అన్ని రాశులు వచ్చేసాయండి. ఇక నంబర్స్ వచ్చేసేసి మనకి 19, 1, 6, 10 అనే నెంబర్, 1 అనే నెంబర్, 7, 20, 6, 19, 1, 0, 10, 1 అనే నెంబర్ చూసుకోండి, చాలా కనపడుతుంది. 9, 10, 7, 15, 10, 3, 8, 5, ఇలా మనకు కనపడుతున్నాయండి. రాశులు అయితే అన్నీ వచ్చేసాయి. ఓకేనా. ఏంజల్స్ కూడా అడుగుదాము ఒకసారి. ఈ మధ్యకాలంలో మీకు ఫెదర్స్ కనపడుతున్నా, బటర్ఫ్లైస్ కనపడుతున్నా, మీకు గ్రీనరీస్ ఎక్కువ చూస్తున్నా, సడన్గా మీ పర్సన్ లాంటి వాళ్ళు మీరు రోడ్డు పైన వెళ్తున్నా కనపడుతున్నా, మీ పర్సన్ నేమ్ కనపడుతున్నా, మీకు ఏంజల్స్ నెంబర్స్ 1111 కానీ 4444 కానీ మీకు ఏంజల్స్ నెంబర్స్ కనపడుతున్నా, మీ పర్సన్ మిమ్మల్ని అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. పదే వాళ్ళల్లో మిమ్మల్ని వెతుకుతున్నారు. అందుకే మీకు ఎనర్జీస్ అలా అందుతున్నాయి. నాట్ ది రైట్ టైం, there is something better. Listen to your intuition. It is up to you. Improving health, opportunity. నేను చెప్తున్నాను, అతి త్వరలో మీకు వీల్ అనేది మీ వైపున టర్న్ అవుతుంది, పాజిటివ్గా టర్న్ అవుతుంది. ఓకేనా. నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 3, కంగ్రాట్స్. ఎవరో 3 గట్టి కోరుకున్నారు. 0 కొలాప్స్ అయిపోయింది ఒక రిలేషన్. నెంబర్ 2, నెంబర్ 3, వావ్. నెంబర్ 4, నెంబర్ 1, నెంబర్ 3. ఓకేనా. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీ పర్సన్ పదే మీరే గుర్తొస్తున్నారు. అనుకోని కారణాల వల్ల కొన్ని మన లైఫ్లోకి అందరు వస్తుంటారు, పోతుంటారు. ఒకరి ద్వారా మనం ఎందుకు ఏడుస్తున్నామో, ఒకరి ద్వారా ఎందుకు హ్యాపీగా ఉంటున్నామో అది మన చేతిలో ఉండదు. కర్మానుసారాన్ని బట్టే మన లైఫ్లోకి కొందరిని దేవుడు పంపిస్తాడు ఒక లెసన్ నేర్చుకోవడానికి. ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చితే మీరు ఏం నేర్చుకున్నారు? ఒక లెసన్ నేర్చుకోవడానికే మీ పర్సన్ వచ్చారు.
వాళ్ళకు మీరు కూడా ఏదో ఒక లెసన్ నేర్పించుంటారు. ఓకేనా? ఏది ఏమైనా సరే తిట్టుకోవద్దు, శాపనార్థాలు అయితే పెట్టొద్దండి. ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని గట్టిగా అనుకుంటున్నారు, ఖచ్చితంగా వస్తారు. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంత రెజనేట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఫ్రీ రీడింగ్ అయితే కాదండి, ఛార్జబుల్. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్.